ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో బెల్లీ ఫ్యాట్ లాస్ అవుతుందా? డెఫినెట్గా లాస్ అవుతుందండి. ఇంచ్ లాస్ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎక్కువగానే ఉంటుంది. బట్ దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. డెఫినెట్గా మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము, ఆ 8 అవర్స్లో మేము అన్ని ఫుడ్స్ తీసుకుంటాము, అంటే లైక్ జంక్ ఫుడ్స్ తీసుకుంటాము, ఎక్కువ స్వీట్స్ కానీ షుగర్స్ కానీ ఇస్తాము, ఆయిల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటాము, అంటే లైక్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాము అంటే బెల్లీ ఫ్యాట్ అనేది లాస్ అవ్వదండి. డెఫినెట్గా అవ్వదు. మనం ఎప్పుడైతే ఆ 8 అవర్స్ ఈటింగ్ పీరియడ్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇస్తామో అప్పుడు బెల్లీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఫైబర్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము, 1 మంత్ చేసాము, అయినా కూడా మా వెయిట్లో ఎలాంటి రిజల్ట్ లేదు మా అబ్డామెన్ ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గలేదు అని మాత్రం ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అది ఆన్ టైం పడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. స్లీప్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్గా స్లీపా అంటే స్లీపే అని చెప్తాం. ఎవరికైతే కంటిన్యూస్గా 8 అవర్స్ స్లీప్ ప్రాపర్గా ఉంటుందో అండ్ రైట్ టైం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ టైం అట్లీస్ట్ 6 o'clockకి 7 o'clockకి పడుకోమని చెప్పం, బట్ 10:30 11 బిఫోర్ అయితే మాత్రం డెఫినెట్గా నిద్రలోకి వెళ్ళాల్సిందేనండి. లేదు అంటే కనుక ఆటోమేటిక్గా కార్టిజాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి బాడీలో. కార్టిజాల్ అంటే వన్ ఆఫ్ ద స్ట్రెస్ హార్మోన్ అండి. అంటే మాకు స్ట్రెస్ లేదు కదా అని అనొద్దు. ఎవరైతే లేట్గా పడుకుంటారో బాడీ ఆటోమేటిక్గా ఒక స్ట్రెస్లోకి వెళ్తుందండి. ఆ స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, బాడీలో ఉండవలసిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో బెల్లీ ఫ్యాట్ తగ్గడం అనేది చాలా కష్టం అవుతుందండి డెఫినెట్గా. ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్లనే బెల్లీ ఫ్యాట్ లాస్ అవుతుందా అంటే అవుతుందండి, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. డెఫినెట్గా అది 3 to 4 months, కొంతమందిలో 6 months వరకు టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ డైట్ ద్వారా. లేదు మాకు ఫాస్ట్గా కావాలి రిజల్ట్స్ అనుకుంటే కనుక ఓన్లీ అబ్డామెన్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా ఫ్యాట్ లాస్ అనేది అబ్డామెన్ పార్ట్లో త్వరగా జరుగుతుంది. విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంప్లీట్గా మనం స్లీప్ మంచిగా ఇచ్చి ఫైబర్ రిచ్ డైట్ ఇస్తూ అలాంగ్ విత్ అబ్డామెన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి విదిన్ 1 monthలోనే మనం ఇంచ్ లాస్ అనేది ఎక్కువ చూస్తాం.